హాయ్ ఫ్రెండ్స్, మా వదిన వాళ్ళ పెద్ద కోడలిది శ్రీమంతం ఉంటే మేమందరం మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయామండి. యాక్చువల్‌గా అయితే ఇది పీలేరులో మా బంధువులంతా 98% అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే ఈవెంట్ పెట్టుకున్నారు. సో, డెకరేషన్ అయితే ఎంటర్ అవ్వంగానే ఇలా ఉందన్నమాట. చాలా బాగా చేశారు. థీమ్ అయితే భలే నచ్చింది. అంటే కాంబినేషన్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా పెట్టారు. గ్రీన్, వైట్, రెడ్ కాంబినేషన్ అదిరిపోయింది. ఏదైతే ఈవెంట్స్ శ్రీమంతం అన్నారు కదా! సో, అట్లనే ఇది పెట్టి చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే. అందరికీ వచ్చిన వాళ్ళు కూడా పదే పదే చెప్తా ఉన్నారు డెకరేషన్ బాగుందని. సో, ఇట్లా సారీ తీసుకెళ్ళామన్నమాట. అంటే అత్తింటి వాళ్ళ సైడ్ నుంచి మేము ఇట్లా గాజులు, ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్, కొండ లడ్డు, తిరుమల లడ్లు అవన్నీ తీసుకెళ్ళాం. చీర, గాజులు అన్నీ పెట్టేసాం పాపకి మేము. అవంతా స్టేజ్ మీద డెకరేట్ చేస్తూ మా ఆడపడుచు అంటే మా వదిన, మా చిన్న పాప ఫొటోస్ దిగుతున్నారు. చూడండి డెకరేషన్ ఎంత బాగుందో. వైట్ చామంతులు, పెద్ద పెద్ద చామంతులు ఇక్కడ బెంగుళూరు నుంచి తెచ్చారంట. ఇట్లా రెడ్ రోజెస్, ఈ ఫ్లవర్స్ మధ్యలో బర్డ్స్ కూడా చాలా బాగా పెట్టారు క్రియేటివిటీగా. ఆ బ్యాంగిల్స్ అంతా కూడా థీమ్ బాగుంది. శ్రీమంతం అంటేనే మెయిన్ బ్యాంగిల్స్ కదా. సో, బ్యాంగిల్స్ కూడా ఇట్లా డెకరేట్ చేసి పెట్టారు. సో, ఇండికేషన్ ఇస్తూ అంటే శ్రీమంతం అన్నట్టు ఈ డెకరేషన్ థీమ్ అంతా ముందే క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. బాగుంది, చాలా బాగుంది డెకరేషన్ అయితే. సో, దాని తర్వాత ఇది గాజులండి. ఇది ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది. ప్రతి శ్రీమంతంలోనూ ఇట్లా గాజులు పెడుతున్నారు ఒక స్టాండ్ పెట్టి. అంటే వచ్చిన ముత్తైదుల అమ్మాయిని ఆశీర్వదించేసి ఎవరికి కావాల్సిన సైజు వాళ్ళు గాజులు వేసుకోవచ్చు అనమాట. ఇది 28, 26, 28 సైజ్ పెట్టాం మేము. సో, 28 అనేది పెద్దది, అందరికీ కామన్ సైజ్గా ఉంటుంది. ఎవరు ఇబ్బంది పడకూడదు అన్నట్టు. సో, చాలామంది వేసుకెళ్ళారు. బాగా సక్సెస్ అయింది ఆ ఈవెంట్లో. ఆ ప్రోగ్రామ్ అయితే హైలైట్ అయింది. సో, ఇదన్నమాట మా హస్బెండ్ వాళ్ళ మేనకాళ్ళతో ఫొటోస్ దిగుతున్నారు. సో, ఆ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పాపకి కూర్చోబెట్టేసి ముందు వాళ్ళ పేరెంట్స్ శారీ ఇవ్వాలి, పుట్టింటి వాళ్ళ శారీ ఇవ్వాలన్నమాట. ఇదైతే చాలా బాగుంది. అమ్మాయి తరపున బంధువులు ఇచ్చారనమాట. శ్రీమంతం థీమ్ కస్టమైజ్ చేసి ఆ ఫోటో ఒకటి ఇచ్చారు గిఫ్ట్గా. లుక్ అయితే చాలా బాగుంది, ఇన్నోవేటివ్గా ఉంది అది కూడా. సో, అది మేము ఇట్లా డెకరేట్ చేసి తట్టలంతా అక్కడ స్టేజ్ మీద పెట్టాం. మాకంటే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫరే ఎక్కువ ఎక్సైట్మెంట్తో వాళ్ళ వీడియోస్ కోసం బాగా రావాలి కదా. సో, ఇట్లన్నీ ముందు జరుపుతున్నారు అనమాట. ఫ్రూట్స్, స్వీట్స్, నట్స్, పూలమాల, తర్వాత ఇట్లా తమలపాకులు, వక్కలు, ఆ ఫ్లవర్స్, అమ్మాయికి ఇవ్వాల్సిన పూలమాలలు కానీ, గాజులు, చీర అన్నీ నీట్గా ఇలా సెట్ చేసి ఆ శ్రీమంతంది ఫోటో పెట్టి మధ్యలో దాని చుట్టూ ఈ ప్లేట్స్ అన్నీ పెట్టి వాళ్ళ డెకరేట్ చేస్తూ వీడియో తీసుకుంటున్నారనమాట. సో, ఏమైనా ప్రెగ్నెంట్ డేస్ అయితే చాలా బాగుంటాయి. ముద్దు ముద్దుగా చాలా ప్యాంపర్ చేస్తారు మనల్ని. అసలు అడుగు తీసి అడుగు పెట్టినవారు, ఏమీ పని చేయలేరు. చాలా బాగుంటుంది. సో, ఆ రోజు మా బుట్టబొమ్మ చాలా బాగా రెడీ అయింది. కీర్తి చాలా బాగుంది. సో, ఇలా చూడండి ఆ కస్టమైజ్డ్ ఫోటో చుట్టూ ఇట్లా పెట్టి ఫొటోస్ తీస్తున్నారనమాట ఫోటోగ్రాఫర్స్. సో, ఇది వచ్చి అబ్బాయికి మేనత్తలు అనమాట. మా హస్బెండ్ మేనమామ అయితే వీళ్ళిద్దరు మేనత్తలు. సో, ఇంకా ఫ్యామిలీస్ అంతా గ్రూప్ ఫొటోస్ దిగుతున్నారు. మేము ఫస్ట్ దంపతులుగా మేము వెళ్ళి ఆశీర్వదించేసి ఈ బుట్ట డెకరేట్ చేసి తనకి ఇచ్చేస్తాం గిఫ్ట్గా. దాంట్లో పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసి ఇచ్చేస్తాము. వీళ్ళిద్దరు తోడుకోడళ్ళు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇంకా తను అనమాట. ఫొటోస్ దిగుతున్నారు. లేడీస్ ఫంక్షన్ కాబట్టి చాలా వచ్చారు జనాలు, అయితే చాలా అంటే చాలామంది వచ్చారు. సో, చూడండి హాల్ ఫుల్ అయిపోయింది. అందరూ వచ్చి దీవిస్తున్నారు అమ్మాయిని, అబ్బాయిని. అబ్బాయి కాసేపు కూర్చున్నాడు, అమ్మాయిని అయితే అందరూ దీవిస్తున్నారు. వీరంతా వచ్చేసి వదిన ఫ్రెండ్స్ అనమాట. తిరుపతి నుంచి వచ్చారు, పాట్లాక్ బ్యాచ్. ఇంకా అందరూ దీవించేసి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు, భోజనాలకు వెళ్ళిపోయారు. ఏమైనా లేడీస్ ఉంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. శారీస్, నగలు, వాళ్ళ అలంకరణ అంతా చాలా బాగుంటుంది. ఆ లేడీస్ వెనక జెంట్స్ కష్టం కూడా చాలా ఉంటుందిలేండి, వాళ్ళ అలంకరణ వెనకాల. అది వేరే విషయము, వాళ్ళు ఏంది మనం లేము. సో, ఇక్కడ ఈ అబ్బాయి అమ్మాయిని దీవిస్తున్నాడు, వాళ్ళ హస్బెండ్. ఇట్లా అంతా ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది ఆ రోజు ప్రోగ్రామ్ కానీ, ఈవెంట్లో ఆ డెకరేషన్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఫుడ్ అంటే వెజ్జే పెడతారు మా పక్క. తెలంగాణ సైడ్ నాన్ వెజ్ అంటే, మా పక్క అయితే వెజిటేరియనే పెడతారు. సో, వదనికి 2 వియ్యపురాలు, వియ్యంకులు, పెద్ద కోడలు, చిన్న కోడలు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు అందరూ ఇట్లా ఫోటో షూట్ చేసేసుకున్నారు. ఇది జ్ఞాపకాలుగా ఉంటాయి కదా. సో, అట్లా అన్నమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది ఏంటది ఆరతి, అమ్మాయికి దిష్టి తీయాలి కదా. సో, దిష్టి తీసే కార్యక్రమం కూడా చేస్తున్నాం అనమాట. 5 మంది ముత్తైదులు కలిసి పాపకు సాంగ్ పాడుతూ దిష్టి తీసేసాము. ఆ దిష్టిలో కూడా నిజంగానే దిష్టి తీయాలి, ఎందుకంటే అమ్మాయి చాలా కళగా ఉండినారు ఫేస్ కానీ, అమ్మాయి కానీ నిజంగానే బుట్టబొమ్మ అన్నట్లు ఉండింది. కీర్తి చాలా కళగా ఉండింది ఫేస్ కూడా. సో, అది అయిపోయిన తర్వాత ఇంక కిందికి భోజనాలకు వచ్చేసాము. భోజనాలు అయితే 2 రకాల స్వీట్స్. ఇంక వెజ్ అంటే అంతే ఉన్న స్వీట్స్, హాట్, వడ, ఏదైనా ఫ్రై, పప్పు, రసం, సాంబారు, వైట్ రైస్, కలర్ రైస్, కాజు కర్రీ, ఇట్లా అవే ఐటమ్స్ పెట్టారు. పాపడు, పెరుగు, అట్లా ఐటమ్స్ అన్నీ పెట్టేశారు. అందరూ తిన్నారు, హ్యాపీగా వెళ్ళిపోయారు. అమ్మాయిని అయితే అందరూ దీవించారు, అది బాగా నచ్చింది. చాలామంది వచ్చారు, లేడీస్ ఎక్కువ వచ్చారు, అది బాగా నచ్చింది. ఆల్మోస్ట్ 150-200 మెంబర్స్ ఏమో వచ్చారు. బాగా జరిగింది ఈవెంట్ అంతా. రిటర్న్ గిఫ్ట్లు అయితే జూట్ బ్యాగ్లో ఒక మిక్స్డ్ స్వీట్ డబ్బా, చలివిడి చాలా ఇంపార్టెంట్, అందులో చలివిడి కూడా పెట్టి ఇచ్చారు. సో, ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ బాక్స్ అని పెట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.